నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ఒక్కొక్క చొప్పున 10 పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 315 నామము రతి రూప. ప్రతిపదార్థం రతీదేవి రూపం గలది. రతీదేవి కాముని మన్మధుని భార్య. లలితాదేవి కామేశ్వరుని భార్య కనుక రతి రూపం గలదని అర్థము. రతి రూప అంటే ఈకారము, రాకెందు వదన అంటే బిందువు. ఈ రెండు కలిసి ఈకారము రూపము గలది దేవి. కామకల రూపము రమ, రాకెందు వదన, రతి రూప. ఈ 3 నామాలు కామకల రూపమైన ఈంకార బీజాక్షరం అవుతుంది. ఈకారము మాయా బీజము. ఈం అనేది కామకల రూపము. బీజాక్షర నిఘంటువులో ఈకారాన్ని గురించి వివరిస్తూ మాయా దైవత్వమీకారం, మహామాయం వశీకరం, అంతర్మాయ జగద్విశ్వం వశీకార్యం వరనానే అని చెప్పబడింది. అయితే రమ అంటే శ్రీకారము, లక్ష్మీ బీజము. షాకారము లక్ష్మీ బీజము. చ పంచలక్ష్మిన సిద్ధ్యతి, లక్ష్మీవ స్వాతి సిద్ధిస్యత్ చక్రవర్తిత్వమాపుణ్యాత్. రమ అంటే లక్ష్మీదేవి కాబట్టి శ్రీంలోని షాకారము లక్ష్మీ బీజము. అందువలన శ్రీం బీజాక్షరాన్ని కూడా గ్రహించవచ్చు. రతి అంటే ఆసక్తి అని అర్థము. ఆసక్తి ఉన్నవారికి ఆసక్తి తీరుతున్నప్పుడు ఆనందం కలుగుతుంది. ఈ ఆనంద అనుభవాన్ని పురాణాల్లో మన్మధునితో సంకేతిస్తారు. అందుకే ఈ ఆసక్తి అనే రతీదేవికి మాత్రమే ఆనంద అనుభవము అనే మన్మధుడు గోచారం అవుతాడు. మిగిలిన వారికి గోచారం కాదు. మొత్తం ప్రపంచంలోని ఆనందానికి సంబంధించిన ఆసక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపము రతి రూపం అవుతుంది. మొత్తం ప్రపంచమంతా ఆనంద స్వరూపమే అనే స్థాయికి ఎదిగిన సాధకునికి స్ఫురించే అమ్మవారి బిరుదు నామము రతి రూప అని చెప్పుకోవచ్చు. మన్మధుడు దేవిని ఉపాసించి అతిలోక సౌందర్యవంతుడైన ఆదిశంకరులు సౌందర్యలహరి 5వ శ్లోకము 3-4 పాదాల్లో ఈ విషయం చెప్పారు. స్మరోపి త్వం నత్వా రతి నహినేలేశ్వాన వాపోష మునీనా నమౌషత్ ప్రభావతి హి మోహాయ మహతం. ఆనందశక్తికి రూపమైనది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఓం రతి రూపాయ నమ. చిత్రాక్షరి శ్రీమాత్రే నమః. 316 నామము రతి ప్రియ. ప్రతిపదార్థం రతీదేవి ఇష్టంగా గలది, రతము భోగము ప్రియముగా గలది. రతి ఆసక్తి యందు ప్రీతి కలది. శ్రీదేవి రతి రూప అయినప్పుడు స్వరూప ప్రియము సహజము. అందువలన ఆమెకు రతీదేవి అంటే ఇష్టము. గిరిజా కళ్యాణం సందర్భంగా మన్మధుడిని భస్మం చేశాడు శంకరుడు. బండాసుర వధ తర్వాత రతీదేవి ప్రార్థనను మన్నించి మన్మధుడిని పునర్జీవితం చేయటం వల్ల ఆమె రతి ప్రయత్నం వెల్లడవుతున్నది. రతి మన్మధులు శ్రీదేవి ఉపాసకులవటం వలన రతీదేవి యందు దేవికి ప్రీతి. రతి అంటే ఆసక్తి అని కూడా అర్థం. ఆసక్తి కుతూహలం ఉంటేనే దేన్నైనా సాధించేది. కర్మను బట్టి ఆసక్తిని రేకెత్తించి జీవులచే జన్మ కర్మలను చేయిస్తుంది అమ్మవారు. దీనికంతకీ ఆసక్తి ప్రధానమవుతుంది కాబట్టి అమ్మవారికి ఆ ఆసక్తి ఒక విధంగా ప్రీతికరమే అవుతుంది. సృష్టి కార్యానికి కూడా ఆసక్తి అవసరం కాబట్టి సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారికి ఆసక్తి ప్రీతికరమే అవుతుంది. రతము అంటే భోగము. భోగము ప్రియముగా కలిగినది పరమేశ్వరి. ఓం రతి ప్రియాయ నమ. చిత్రాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకేమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరు. థ్యాంక్ యూ. బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ.